హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే బెండకాయ, మునక్కాయ, టమాటా వేసి కర్రీ చేస్తున్నా అండి. అంటే పులుసు చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా ఉందో చూసి మీరు కూడా చెప్పండి. ఫస్ట్గా అయితే అది కొంచెం చింతపండు నానబెట్టా అండి. కొంచెం చాలన్నమాట, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసి అవి కొంచెం వేగాక అంటే కొంచెం పసుపు అయితే వేస్తానండి. ఫస్ట్ నేను పసుపు వేస్తాను తాలింపులోనే. తర్వాత ఉల్లిపాయలు, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ వేసానండి. అది కొంచెం వేపుకున్నాక కొంచెం వేగాలండి. కొంచెం వేగినాక బెండకాయ ముక్కలు, ఇంకా మునక్కాయలు, టమాటా, ఈ మూడు కొంచెం అయితే సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసాను పైన, సాల్ట్ వేసి కొంచెం ముక్కలు మగ్గిందాక ఉంచాలండి. సాల్ట్ వేసి స్కిప్ అయిందా అంటే ముందుందో వీడియో చూడలేదు ఇంకా. ఇప్పుడు వేస్తున్నా అండి సాల్ట్ వేస్తే ముక్కలు బాగా మగ్గిపోతాయండి. అందుకని సాల్ట్ వేసి అయితే మగ్గబెట్టేస్తాను. నేనైతే మగ్గినాక కొంచెం వాటర్ పోస్తాను అండి. వాటర్ వేసి ఉడకబెడతాను. ముందుగా పులుసు అయితే పొయ్యను. ఆ వాటర్ పోసాక కారం వేస్తాను. కారం వేసి కలబెట్టనండి. కలబెడితే కూర ఎర్రగా అట్లా ఉంటుంది, కూర కలర్ చేంజ్ అవ్వదు. నేను కలబెట్టకుండా మూత పెట్టేస్తా. ఆవిరికి ఆ కూర, ఆ కారం కూడా కలర్ చేంజ్ అయ్యిద్ది అనమాట. ఈలోపు అయితే నేను కూర చేస్తూ దోశ కూడా వేసుకున్నామండి టిఫిన్కి. వాటర్ వేసి ఉడకబెట్టాం కదా, చూసారా కలర్ చేంజ్ అయింది, కారం కలరు. ఇప్పుడు దించిపోయే ముందు చింతపండు పులుసు పోస్తాను నేను. పోసి కొంచెం సేపు ఉడకబెడతా. అయిపోయింది మనది బెండకాయ మునక్కాయ కర్రీ అయితే. దోశలు కూడా వేసాం కదా, దాంట్లో అయితే చట్నీ చేయలేదు. టమాటాలు కొంచెం టమాటా పచ్చడి ఉంది కదా, ఊరగాయ పచ్చడి, దాంట్లో కొంచెం నెయ్యి వేసి అలా చేసానండి.